నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అమరావతి మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాళ్ళందరికీ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి? ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే, అక్కడున్న మహిళలందరికీ ఏదైనా ఉచిత సేవను గాని, ఉచిత పథకాన్ని గాని ప్రవేశపెట్టారా? ఇలాంటి చర్చ నడుస్తున్నాయి. మరి ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మహిళలందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఆ బంపర్ ఆఫర్ ఏంటి? ఓన్లీ అమరావతి మహిళలకేనా? అమరావతి పరిధిలో ఉండేటువంటి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించి సోషల్ యాక్టివిటీ అని ఒక విభాగాన్ని పెట్టారు, సోషల్ విభాగం. ఈ సోషల్ విభాగానికి సంబంధించి మొత్తం అక్కడ ఉండేటువంటి మహిళలను గ్యాదర్ చేసి వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏం జాబ్స్ ఇవ్వచ్చు అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మహిళలు ఎక్కువగా వంటలు, ఇతరత్ర చేతి వృత్తులకు సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు ఇలా ఉన్నారు. మొత్తం 29 గ్రామాలు. ఈ 29 గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి చేతనైనటువంటి ఉద్యోగాలు, వాళ్ళకి చదువుకి తగినటువంటి ఉద్యోగాలు, వాళ్ళ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి విట్, తర్వాత ఎస్ఆర్ఎం, ఈ 2 కాలేజీల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమరావతి పరిధిలో ఉండేటువంటి కార్యాలయాల్లో ఎక్కడెక్కడ వీళ్ళు సెట్ అవుతారు, ఎక్కడ సూటబుల్ అవుతారు అనేది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. ఉద్యోగం, ఉపాధి, వీటిలో ఏదో ఒకటి, ఉద్యోగం కానీ ఉపాధి కానీ. ప్రతి మహిళ ఊరకుండడానికి లేదు. ప్రతి మహిళ ఏదో ఒక జాబ్, హౌస్ కీపింగ్ ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. విట్టు ఎస్ఆర్ఎంలో అక్కడ ఉంది కదా, విట్ ఉంది, అలాగే ఎస్ఆర్ఎం ఉంది. ఈ 2 కాలేజీల్లో వాళ్ళకి రకరకాల విభాగాల్లో, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, హౌస్ కీపింగ్ అనేది, హౌస్ కీపింగ్ అని, లేదంటే ఈ వంటలు, కొన్ని వంటలు సప్లై చేసేది కానీ, ఇట్లా రకరకాలు. ఇప్పుడు అక్కడ కార్మికులు వచ్చినారు, బోల్డ్ మంది కార్మికులు ఉన్నారు అక్కడ, అమరావతి నిర్మాణంలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరికీ రకరకాలుగా ఫుడ్ సప్లై కానీ, లేదంటే క్యాటరింగ్, లేదంటే చాలా ఉన్నాయి. కొంచెం వాళ్ళకి మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్స్, తర్వాత బట్టలు, ఇవన్నీ చాలా ఉంటాయి. అవి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనేది గవర్నమెంటే చూపిస్తుంది. వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేసేసి వాళ్ళని అపాయింట్ చేస్తుంది. ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు కనుక టెక్నాలజీ పరంగా కనుక వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయితే దానికి తగినటువంటి ఉద్యోగాలు అక్కడ వస్తాయి. ఈ ఏర్పాట్లు చేశారు. ఎవరు ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి తిరుగు ఫ్లాట్లు ఇవ్వడంతో పాటు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఆ హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. పైగా అమరావతిలో ఉండేటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. భారత చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం అది. అమరావతి రాజధాని మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల్లో అనేటువంటి దాని మీద తిరుగుబాటు చేసి వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, కొనసాగించినటువంటి ఉద్యమాన్ని అందరూ చూశారు. దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు చేశారు ఉద్యమం వాళ్ళు. అలాగే మహాపాదయాత్ర చేశారు. అక్కడ అమరావతి నుంచి తిరుపతి, అమరావతి నుంచి ఇటు అరసవల్లి, ఇటు మహాపాదయాత్ర చేసి వాళ్ళు అలుపెరిగినటువంటి పోరాటం చేసినటువంటి మహిళలు, పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నటువంటి మహిళలు, పోలీసులు నిండు గర్భిణీళ్ళు కూడా ఆ రోజు బూట్ కాళ్ళతోటి వాళ్ళని ఎలా తన్నారో, ఎలా హింసించారో అందరూ చూశారు. అందుకే ఆ మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎలాగో ఇస్తున్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు కూడా పెరిగినాయి. దీంతోపాటు వాళ్ళకి ఉండటానికి, అలాగే వాళ్ళు చేసుకోవడానికి పని కావాలి. ఎందుకంటే భూములు ఇచ్చారు రాజధానికి,
మరి వాళ్ళు చేయడానికి అయితే పని అయితే కావాలి కదా. అందుకే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పొలాలు లేనటువంటి, భూములు లేనటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే ఇచ్చారు. 2016 నుంచే ఈ భూములు లేనటువంటి కుటుంబాలకి 29 గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి సామాజిక పెన్షన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకి కొన్ని రకాల ప్రోత్సాహాలు, ఇది స్మాల్ అండ్ మీడియం స్కేల్లో ఏదన్నా చేయగలిగితే ఉపాధి అవకాశాలు లేదా ఇండస్ట్రీ పెట్టుకోగలిగితే దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేశారు. సో అమరావతి ప్రాంతంలో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్, ప్రత్యేకించి మహిళలు. అందుకే ఈ సోషల్ వింగ్ ఏదైతే ఉందో అది వీళ్ళని ట్రైన్ చేస్తుంది. యాక్చువల్గా నీకు సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది అక్కడ, స్కిల్ ఆడిట్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. సోషల్ ఆడిట్ జరుగుతుంది, స్కిల్ ఆడిట్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎవరు దేనికి పనికి వస్తారనేది అసెస్ చేస్తున్నారు ఫస్ట్. అసలు స్టూడెంట్స్ని అయితే విదేశాలకు కూడా పంపిస్తున్నారు వీళ్ళే. గవర్నమెంటే డబ్బులు ఇచ్చి విదేశాలకు పంపిస్తుంది. మీరు కనుక GRE TOEFLలో కనుక మంచి మార్కులు తెచ్చుకొని మీకు కనుక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కనుక రిచ్గా ఉంటే ఆటోమేటిక్గా గవర్నమెంటే పంపించేస్తుంది. ఒకవేళ అలా లేకుండా ఉంటే ITI అలాగే పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్స్ని వాళ్ళకి ఇస్తుంది. కొత్తగా వచ్చేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏం అవసరం, ఎలాంటి మ్యాన్ పవర్ కావాలి, వర్క్ ఫోర్స్ ఎలాంటిది కావాలి అనేది ప్రభుత్వానికి తెలుసు. MOUలు కుదుర్చుకుంది, అనేక కంపెనీలతో MOUలు కుదుర్చుకున్నారు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలనేది గవర్నమెంట్కి అవగాహన ఉంటుంది, లేదా ఆ కంపెనీలకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ MOUలు కుదుర్చుకున్నప్పుడే ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. అది అక్కడ ఇండస్ట్రియలిస్టులకి అలాగే అధికారులకి మధ్య ఒక 25 మంది సుమారుగా ఆ గ్రూప్లో ఉంటారు ఒక్కొక్క కంపెనీకి సంబంధించి. 20 మంది అధికారులు కానీ లేదా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులు కానీ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటారు. సో వాళ్ళకి ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలనేది ఈ అధికారులకు తెలుసు. ఈ అధికారులు ఎవరుంటారు, 25 మంది దాకా ఎవరుంటారు, దాదాపు 33 డిపార్ట్మెంట్లు ఉంటాయి సచివాలయంలో. ఈ 33 డిపార్ట్మెంట్ పరిధిలోనే పరిపాలన జరుగుతూ ఉంటుంది. 25 మంది ఉద్యోగులు కంపెనీకి ఏం కావాలో అవన్నీ సప్లై చేయాలి. వీళ్ళు మ్యాన్ పవర్ కావాలంటే మ్యాన్ పవర్ సప్లై చేయాలి. ఎలాంటి మ్యాన్ పవర్ సప్లై చేయాలి, టాలెంటెడ్ మ్యాన్ పవర్ సప్లై చేయాలి, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని సప్లై చేయాలి. కాబట్టి ఈ విట్టు SRM లాంటి చోట ట్రైనింగ్ ఇచ్చి అవసరమైనటువంటి వాళ్ళకి ఈ మ్యాన్ పవర్ని కూడా వాళ్ళు అందజేస్తున్నారు. సో ఇలాంటి ప్రయత్నంలో ఇప్పుడు అమరావతి మహిళలను కూడా భాగస్వాములు చేశారు. అమరావతి మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్గా పనిచేస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఎవ్వరూ రాజధాని పరిధిలో పని లేకుండా నిరుద్యోగంతో ఉండటానికి లేదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకునేదాకా వెసులుబాటు కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.